హలో ఫ్రెండ్స్, జై సుమేధ కిచెన్కి స్వాగతం. ఈరోజు నేను చికెన్ 65 ఇంట్లోనే చాలా ఈజీగా ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చెప్తున్నాను. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ముందుగా ప్రాసెస్లోకి వెళ్దామా? ముందుగా 1/2 kg వరకు బోన్లెస్ చికెన్ని తీసుకొని మీకు నచ్చిన సైజుల్లో పీసుల్లాగా కట్ చేసుకోవాలి. ఆ పీసుల్ని 1 or 2 times మనం బాగా వాష్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 టేబుల్ స్పూన్ల వరకు పెరుగు, 1 టేబుల్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్, రుచికి సరిపడినంత సాల్ట్, ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలాని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని ఇదంతా బాగా కలిసేలాగా మనం మిక్స్ చేసుకోవాలి. మీరు సాల్ట్, కారం కాస్త ఎక్కువగానే యాడ్ చేసుకోండి, ఎందుకంటే వీటిని ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు స్పైసీ కాస్త తగ్గిపోతుంది. ఇలా ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం దీనిపైన క్యాప్ ఉంచేసుకొని ఒక అరగంట పాటు బాగా నాననివ్వాలి. ఒక 30 minutes తర్వాత చికెన్ని ఒకసారి చెక్ చేసుకుందాము. చూడండి, చికెన్ బాగా మ్యారినేట్ అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల మైదా, 3 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ని యాడ్ చేసుకోవాలి. మీరు మైదాకి బదులుగా రైస్ ఫ్లోర్నైనా యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకొని ఇదంతా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మీకు కాస్త గట్టిగా అనిపిస్తే 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ అంతటిని ఒకేసారి యాడ్ చేసుకోకూడదు, కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మిక్స్ చేసుకోవాలి. ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ. ఇప్పుడు స్టవ్ పైన ఆయిల్ అనేది చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాతనే ఈ చికెన్ పీసుల్ని యాడ్ చేసుకోవాలి. ఈ చికెన్ పీసుల్ని మనం హై ఫ్లేమ్ లోనే ఫ్రై చేసుకోవాలి. ఈ చికెన్ పీసులు ఒక సైడ్ బాగా ఫ్రై అయిన తర్వాత రెండో సైడ్ కి టర్న్ చేసుకోవాలి. 2 సైడ్లు బాగా క్రిస్పీగా తయారయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఈ చికెన్ పీసుల్ని పదే పదే కలపకూడదు. ఒక సైడ్ బాగా ఫ్రై అయిన తర్వాత రెండో సైడ్ కి టర్న్ చేసుకొని రెండో సైడ్ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని మనం ఒక ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా అన్ని చికెన్ పీసుల్ని ఆయిల్లో సరిపడినంత యాడ్ చేసుకుంటూ అన్నింటినీ బాగా క్రిస్పీగా తయారయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇలా అన్నింటినీ ఫ్రై చేసుకుని ఫస్ట్ టిష్యూ ఉన్న ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఏమైనా ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే ఆ టిష్యూ అనేది తీసేసుకుంటుంది. తర్వాత మనం వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు చికెన్ ఫ్రై చేసిన తర్వాత మిగిలిపోయిన పిండి ఉంటుంది కదా, అందులో చీలికలుగా చేసిన పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. ఇందులోనే కాస్త కాజుని యాడ్ చేసుకుని ఇవన్నీ కలిసేలాగా ఒకసారి మనం బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి కాస్త కరివేపాకుని కూడా యాడ్ చేసుకోవాలి. కరివేపాకు ఇష్టం లేని వాళ్ళు అవాయిడ్ చేసేయండి. కరివేపాకుని యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది. కరివేపాకుని యాడ్ చేసుకున్న తర్వాత అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకొని చికెన్ ఫ్రై చేసుకున్న ఆయిల్లోకి యాడ్ చేసుకుని వీటిని కూడా క్రిస్పీగా తయారయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇవి కూడా క్రిస్పీగా తయారైన తర్వాత వీటిని ఫస్ట్ టిష్యూ ఉన్న ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. దాని నుండి మనం చికెన్ పెట్టుకున్న ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. అంతేనండి, ఇలా చికెన్ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ 65 రెడీ. మీరు ట్రై చేయండి, ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మీకు నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.